తెలివి తక్కువ తాబేలు. అనగనగా ఒక చెరువులో ఒక తాబేలు, 2 హంసలు మంచి స్నేహితులుగా ఉండేవి. తాబేలు విచారంగా ఉంది. ఒక వేసవిలో ఆ చెరువు ఎండిపోవడం మొదలైంది. తాబేలు తన ప్రాణం గురించి భయపడింది. హంసలు ఒక కర్రను పట్టుకుని తాబేలుకు ఒక ప్లాన్ వివరిస్తున్నాయి. హంసలు: మిత్రమా, భయపడకు, మేము ఈ కర్రను పట్టుకుని ఎగురుతాం. నువ్వు దీనిని నోటితో గట్టిగా పట్టుకో, మేము నిన్ను వేరే సరస్సుకు తీసుకెళ్తాం. మిత్రమా, భయపడకు, మేము ఈ కర్రను పట్టుకుని ఎగురుతాం. నువ్వు దీనిని నోటితో గట్టిగా పట్టుకో, మేము నిన్ను వేరే సరస్సుకి తీసుకెళ్తాం. హంసలు కర్రను పట్టుకుని ఎగురుతుంటే తాబేలు మధ్యలో నోటితో పట్టుకుని వేలాడుతోంది. కాని ఒక్కటే షరతు: ప్రయాణంలో అస్సలు నోరు తెరవకూడదు. మాట్లాడితే కింద పడిపోతావు. తాబేలు సరేనని తల ఊపింది. వాళ్లు ఒక ఊరిపైనుంచి ఎగుడుతుండగా కింద ఉన్న జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరే, అద్భుతం! ఆ హంసలు ఎంత తెలివైనవి! తాబేలును ఎలా తీసుకెళ్తున్నాయో చూడండి. ఆ మాటలు విన్న తాబేలుకు కోపం, గర్వం వచ్చాయి. అది నోరు తెరుస్తుంది. తాబేలు గట్టిగా అరుస్తూ, తెలివైనవి హంసలు కాదు, నేను అని అరిచిందో లేదో, తాబేలు కర్రను వదిలేసి ఆకాశం నుంచి కిందకు వేగంగా పడిపోతుంది. నీతి: అనవసరంగా మాట్లాడితే ఆపదలు కొని తెచ్చుకున్నట్లే. సరైన సమయంలో మౌనంగా ఉండటమే అసలైన తెలివి.